ఎందుకంటే మ్యారథాన్ కానీ ఫుల్ మ్యారథాన్ కానీ మీరు ఒక 2 కిలోమీటర్స్కి నేను చూసినట్టు ఎంతో అలసిపోతున్నారు. ఈ 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్కి నేను 40 కిలోమీటర్స్ విత్ 25 కేజీస్ వెయిట్ వేసుకుని కొట్టండి. ఇప్పటికి నా శరీరం పైన రక్తాలు వేరే గుర్తులేదు. ఇప్పటికి మీకు చూపిస్తారు అట్లా. ఎందుకంటే మీరు ఇది అంత నెగ్లెక్ట్ చేయకూడదు. ఉండాలా, కష్టపడాలా, కష్టం ఉండాలా. ప్రతి ఒక్కరికి కష్టపడంది ఏది రాదు. మీరు సాయం చేసే స్టేజ్ మీరు ఖచ్చితంగా వస్తారు. ఇందులో నేను కొందరు పిల్లల్ని చూసినాను, నాకు మస్తు అనిపించింది. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ స్థాయికి వాళ్ళు అధిగమిస్తారు. వాళ్ళు దామరకుంట పిల్లలు అట్లా వేరే విలేజ్లలో ప్రతి ఒక్క విలేజ్లో ఇలాంటి పిల్లలు తయారు కావాలా. ఎక్కడ అన్యాయం జరిగినా విమర్శించాలా, అడగాల, భయపడద్దు. నువ్వు తప్పు చేసినప్పుడు భయపడాలా, తప్పు అయినప్పుడు ఎవరికి ఎందుకు భయపడేది, కరెక్ట్ మాట్లాడాలా అంతే. ఎందుకు అడిగేయకూడదు. మీరు ఖచ్చితంగా సెట్ అవుతారు లైఫ్లో, ప్రతి ఒక్కరు సెట్ అవుతారు. మన మర్కుక్ మండల్ తెలంగాణ కాదు ఆల్ ఓవర్ ఇండియాలోనే ముందు ఉండాలి. మర్కుక్ మండల్ అంటే నేను తెలిసి ఉండాలి. ఇక్కడ కూడా మనకు ఎస్ఐ ఫెస్టివల్ సార్ కూడా చాలా బాగున్నాడు. ఒకసారి ఏంటంటే ఇక్కడ యూత్ని ప్రోత్సహించడం, యూత్ని ఎంకరేజ్ చేయడం, ఇట్లా మన కోసం ఇంత టైం తీసుకొని మరి ఇక్కడ సార్ మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నాడంటే అసలు చాలా అప్రిషియేట్ చేయాలి సార్ని దీనికి. ఎందుకంటే ఒక ఆఫీసర్కి ఇంత టైం దొరకదు. ఎందుకంటే వాళ్ళకి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలా. బయట ఒక మర్కుక్ మండలం ఎన్నో విలేజ్లు ఉంటాయి. ఆ విలేజ్లో ఎక్కడ ఏం ప్రాబ్లం వస్తుంది అవన్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేయాలా. ఇంత టైం తీసుకొని ఎవరి కోసం వచ్చిండ్రు? మెయిన్ యూత్ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. ఏదంటూ ఏది లేదు. మీరు చిన్నపిల్లలు ఉన్నారు, మీరు ఖచ్చితంగా ఫ్యూచర్లో ఏదో ఒకటి ఖచ్చితంగా అవుతారు కావాలా. కాకపోతే ఏంటంటే ఇదే స్పిరిట్ లాస్ట్ వరకు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రవీణ్ కుమార్ సారు గవర్నమెంట్ స్కూల్లో చదివిండు ఎక్కడనో ఒక అడవులలో. ఆయన 10th మార్క్స్ ఎన్నో తెలుసా మీకు? అసలు ఆయన 10th మార్క్స్ తెలుగు మీడియంలో 389 మార్క్స్, 389 మార్కులు వచ్చినాయి. ఆయన ఐపీఎస్ స్థాయికి వచ్చిందంటే ఒకటి హార్వర్డ్ యూనివర్సిటీ వరకు వెళ్ళిందంటే అసలు మీలా మన మార్కులు కూడా అంతే ఉంటాయి, యావరేజ్గా ఉంటాయి. అసలు ఆయన ఎట్లా పోయాడు? ఆయన ఎక్కడి నుంచి మోటివేట్ అయ్యాడు? ఆయన పీజీకినే చేసేటప్పుడు కాలేజీల నుంచి వారిపోయి ఇంటికి పోయాడు. హాస్టల్ నుంచి ఇంటర్వ్యూనే చేసేటప్పుడు వాళ్ళ అమ్మాయిని తిట్టింది, నువ్వు ఇట్లా కాలేజ్ నుంచి ఎందుకు వారిపోయి వచ్చినావు అని. ఎందుకంటే కాలేజీలో కూడా ఆయన డామినేట్ చేసిన వాళ్ళు ఉన్నారు. మన చుట్టే ఉంటారు మనల్ని విమర్శించేటోళ్ళు, నీతోటి ఇది కాదు, నువ్వు ఇది చేయలేవు. నన్ను కూడా అన్నారు, నువ్వు హైట్ ఏముంటావు, నువ్వు ఆర్మీలో ఏం సెలెక్ట్ అవుతావు. నేను ఒక్కటే అన్నా, నేను ఎట్లా సెలెక్ట్ కాను? నా దగ్గర ఏం తక్కువ టాలెంట్ లేదా, ఏం లేదు, ఖచ్చితంగా సెలెక్ట్ అవుతా. నేను అదే హోప్స్ తోటి వెళ్ళినా. అట్లా ఉండాలి. ప్రవీణ్ కుమార్ సార్ కూడా 389 మార్కులు తెలుగు మీడియంలో వచ్చి ఉండే. ఆయన ఇంటర్లో కూడా యావరేజ్ మార్కులే ఉండే. ఎందుకంటే 10th చదివిన ఇంటర్లో చదువు, ఇంటర్ చదివిన డిగ్రీలో చదివారు. కానీ డిగ్రీ వరకు లో స్టేజ్లో ఉన్నాడు కూడా వాడు గ్రూప్ 1 గ్రూప్ 2 కొట్టి సివిల్స్ కొట్టి కలెక్టర్ స్థాయికి ఎదుగుతాడు. కానిస్టేబుల్ కూడా కలెక్టర్ అవ్వగలుగుతాడు. ఆ స్టేజ్ మన దగ్గర ఉంది. కాకపోతే ఏంటంటే మన థింకింగ్ పాజిటివ్ ఉండాలి. మన ఆలోచన సిస్టమ్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఏది కానీ పాజిటివ్ ఆలోచించాలి, నెగిటివ్గా అస్సలు ఆలోచించద్దు. మీ చుట్టూ ఉంటారు మిమ్మల్ని విమర్శించేటోళ్ళు, ఫస్ట్ వాళ్ళు మీరు